ఆ జంతువే బెటాడిన్ తీసుకొని ఫస్టు మనం మీరింకా ఇదొకటి తీసుకోవాలి. వాటర్‌కి సంబంధించిన చెకింగ్ ఇది ఒకటి తీసుకోవాలి. లేదా మీ దగ్గర ఇచ్చినటువంటి మొన్న బల్బుది డెమోనన్నా మీరు చూపియాల వాళ్ళకి. ఓకే. జనరల్ ఓకే. వాటర్‌కి, మినరల్ వాటర్ చూపియాల. అది ఓకే. బ్యాగ్‌లో ఓకే. పెట్టుకొని పోవాలి దాన్ని గూడా. ఓకే. ఓకే. పెట్టుకొని పోయి వాళ్ళని ఫస్టు మీకు హెల్త్ గురించి నేనొక అవేర్‌నెస్సు ఇద్దామని వచ్చాను నేను. కాస్త ఓకే. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయితుంది ప్రతి ఒక్కళ్ళకి. మరి మనం ఓకే. తినేటువంటి ఆహార పదార్థాలు కూడా రైట్ రూట్‌లో లేవు, మంచిగా లేవు అని చెప్పేసి వాళ్ళని పరిచయం జేసుకోవాలి. వాళ్ళని ఓకే. పరిచయం ఓకే. జేసుకొని, ఓకే. ఇక్కడ నేనొక 2 గ్లాసులు తీసుకుంటున్నా అని చెప్పేసి 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకొని బెటాడినేస్తూ మనం చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలోంచి బయటపడ్డ దగ్గర నుంచి మొదలుపెడితే, పిల్లగాడు బయటకొచ్చి, వచ్చిన దగ్గర నుంచి ఆహారం అలవాటు గానీ, తిండి తిప్పలు, మరి 5 స్టార్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, కుర్కురేలు, తర్వాత రకరకాల ఫుడ్ హ్యాబిట్సు ఇట్లా అలవాటైపోయి ఒక 25 ఏళ్ల వరకు మందు, మాకులు, గుట్కాలు, పాన్లు, పరాకులు ఇయన్నీ కూడా తింటా ఉంటారు. ఇలాంటియన్నీ స్వతహా కూడా అలవాటు చేసుకుంటుంటారు. ఇలాంటియన్నీ కలిపితే ఇగో బెటాడిన్ అని చెప్పేసి తక్కువ పల్చనగా కలపాల. పల్చనగా చేసుకొని 2 గ్లాసుల్లో 2 తిప్పాలి. 2 ఓకే. ఏమంటే కలగొట్టాలి. కలగొట్టిన తర్వాత అట్లా పక్కకు బెట్టుకోవాలి. ఇప్పుడు మనం టీని గనక ఒకసారి వేడిగా ఉంటే కలగొట్టుకుంటాం గదా! సేమ్ అలా కలగొట్టేసి 2 50, 50 జేసి పక్కకు బెట్టేసుకోవాలి. పక్కకు బెట్టేసుకొని ఓకే. ఈళ్ళిద్దరు మనుషులనుకుందాం. వాళ్ళ దగ్గరికెళ్ళి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉన్నా నేను. దీన్ని ఈ తులసి గురించి చెప్తూ ఉన్నా అని చెప్పేసి తులసి ఒక 200 రకాల డిసీజులు రాకుండా కాపాడుతా ఉంటది అని చెప్పేసి కొన్ని కొన్ని విషయాలు మీకేది గుర్తుంటే అది దగ్గులో, జలుబులు, కడుపుల నొప్పులు, ఆహ్, కే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్‌లు, కడుపులో మంట, పేగు మంట, పేగుపోత, అల్సర్‌లు ఇలాంటివి కొన్ని కొన్ని నేర్చుకోవాలయి. పొద్దున లేతే మీకు ఓ ఆ ఉన్నాయిగా బ్యానర్ మీద ఉందిగా. కడుపు ఓకే. ఉబ్బరాలను ఓకే. తీసేస్తది, కడుపులో మంటలను తీసేస్తది. అయన్నీ ఊరికే ఎదురుగా కూర్చొని అయి అంటా ఉంటే అయి ఆటోమేటిక్‌గా స్పీడ్‌గా వస్తా ఉంటాయి. వాటిని గురించి మాట్లాడి ఈ తులసి ఇన్ని రకాలుగా క్లియర్ చేస్తది అని చెప్పేసి, ఇగో ఒక్కసారి ఇతనికి ఈ తులసి మరి ఇన్ని చెప్పినావు గదా! మరి నాకు తులసి ఇచ్చిపో అని ఇగో ఇతను అన్నాడు అని చెప్పేసి ఒక గ్లాసులో ఒక 3, 4 చుక్కలు పదే, ఓకే. పదే, పదే, పదే బర్ర బర్రన పోయొద్దు అరడబ్బా. జస్ట్ 3 ఓకే. చుక్కలేసి దాన్ని అట్లే ఉంచకుండా కలిపి ఊపాలిట్లా. ఊపి తిప్పాడబెట్టాల. తిప్పాడబెట్టి ఓకే. ఏం జేయాలంటే తిప్పాడబెట్టి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయాల. చిగుళ్ళు వాపులు తగ్గుతాయి, పళ్ళ తీపులు తగ్గుతాయి, తలనొప్పులు తగ్గుతూ ఉంది, చెవిలో పోటు తగ్గుతది ఒకళ్ళ ఏస్తే, నోటి దుర్వాసన రాకుండా ఉంటది. పంటి నొప్పుంది, పిప్పి పన్ను, టాబ్లెట్ యేసుకుంటాం. ఆ టాబ్లెట్ యేసే బదులు మనం దూది మీద 4 చుక్కలేసి ఆ పంటికాడ పెడితే లోపలున్న పురుగు చచ్చిపోతుంది. టాబ్లెట్ ఏమో మొద్దుబారి లోపల పురుగు తిరుగుతున్నా సరే మనకి బాధ అనిపియదు. ఓకే. అని చెప్పేసి వాళ్ళకి గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలంటే పన్ను లోపల పురుగు తిరుగుతదా? అని చెప్పి గుర్తుకు రావాలంటే వాళ్ళకి పురుగు తిరిగినా గాని టాబ్లెట్ యేసుకుంటే లోపల తిరిగినా నొప్పేయదు అనంటే, ఇది గుర్తుకు రావాలంటే కోసి కుట్లేసేటప్పుడు గూడా మనకి స్పర్శ రాదు. మత్తు సూదిస్తారు గాబట్టి సేమ్ ఆ టైప్‌లోనే మత్తులాగా పనిజేస్తది. మన పంటిలో పురుగు తిరుగుతున్నా సరే బాధ అనిపియదు మనకి అని చెప్పేసి, దాన్ని అట్లా రిలేటెడ్‌గా కొన్ని కొన్ని విషయాలు దెలుసుకొని వాటిని పర్ఫెక్ట్‌గా వాళ్ళకి చెప్పి మన ఆద్యంతం అద్భుతంగా మనం అక్కడిచ్చినమంటే నంబర్ 1గా డెమో వచ్చింది. ఓకే. ఇది డెమో. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్‌ని ఈ విధంగా రిమూవ్ చేస్తా ఉంది. ఇది వాడుకున్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. వాడుకోకపోతే ఇలానే ఉంటారని చెప్పేసి ఆ 2 గ్లాసులకున్న తేడాని చూపిచ్చేసి ఎప్పుడైతే ఆ 2 గ్లాసులకున్న తేడాను చూపిచ్చేసినామో, చూపిచ్చిన తర్వాత వాడుకున్న వాళ్ళేమో ఇలా ఉన్నారు తెల్లగా, వాడుకోకపోతే ఇలానే ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితొస్తది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి ఈ తులసి మన ఐఎంసీ కంపెనీది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఎట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి లూధియానా, పంజాబ్ స్టేటు. ఈ కంపెనీ 2007లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 19 సంవత్సరాలయితుంది. 18 ఏళ్ళు నిండి 19వ ఏడు కూడా వచ్చింది ఈ కంపెనీ వచ్చి. కాబట్టి దీన్ని మనం ఈ ప్రొడక్ట్‌ని గనక ఎందుకంటే ఏదో నిన్న పోయిందో, మొన్న పోయిందో తీసుకొచ్చి నేను ఈ ప్రొడక్ట్ చెప్పట్లేదు మీకు. 19 సంవత్సరాల యవ్వన ప్రాయంలోకొచ్చినటువంటి కంపెనీ ఇది. ఇది ఎప్పటికి పోదు. దీంట్లో టీ పొడి వాడినంత సేపు పోదు. పళ్ళు రుద్దినంత సేపు పోదు. ఒళ్ళు రుద్దినంత సేపు పోదు. ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీ గూడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ ఎప్పుడూ ఉంటది. సంతూరు వాడబట్టి 25 ఏళ్లయింది. మరి సంతూర్ కంపెనీ ఉందా? లేదా? చెడ్డ ప్రొడక్ట్ అయినా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటూ, హీరోలకు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటూ జనాలతో రుద్దిస్తున్నారు కంపెనీ వాళ్ళు. అవును కాబట్టి సార్. మనం మంచి ప్రొడక్ట్ తీసుకుపోయి జనాలకి బై హ్యాండ్ ఇస్తున్నాం. బై హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది.
బై ఓకే. హ్యాండ్ ఓకే సార్. ఇస్తున్నాం అంటేనే ఎక్సలెంట్ ప్రొడక్ట్. అవును సార్.